సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళకి ఓకేనా. ఇప్పుడు మీరు చాలామందికి తెలియదు ఏంటంటే, ఎంఎస్సి ఫిజిక్స్ అనేది మీరు ఎంట్రన్స్ రాస్తారు కదా, ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అందులో చాలా టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. మీరు మీ ఇష్టం ఉన్న కోర్సు పెట్టుకోవచ్చు. ఎంట్రన్స్ ఫిజిక్సే ఎంఎస్సి ఫిజిక్స్. బట్ కోర్సు చదివేటప్పుడు అందులో రకరకాల కోర్సెస్ ఉంటాయి. అందులో మీరు ఏ కోర్స్ అంటే ఆ కోర్సు చేసుకోవచ్చు. అన్ని కోర్సెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. సో మీకు ఏదో ఒక కోర్స్ వస్తుంది. ఏంది ఈ కోర్సెస్ అంటే, ఇక్కడ చూడండి, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అని ఉంది. ఇది అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ కోర్స్ అనేది మీరు ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ రాస్తూనే వస్తుంది. నెక్స్ట్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులరు, సెల్ఫ్ ఫైనాన్సు. నెక్స్ట్ చూసుకుంటే కింద ఎంఎస్సి ఆస్ట్రానమీ అనేది, ఎంఎస్సి ఆస్ట్రానమీ అనేది రెగ్యులరు, ఎంఎస్సి ఆస్ట్రానమీ సెల్ఫ్ ఫైనాన్సు. ఇది ఒక కోర్సు. ఇది కూడా ఎంఎస్సి ఫిజిక్స్ చేసిన తర్వాత మీకు వెబ్ ఆప్షన్స్ అప్పుడు చూపిస్తుంది. ఎంఎస్సి ఆస్ట్రానమీ రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్సు. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్ రెగ్యులరు, ఆస్ట్రోఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్సు. సో 3 కోర్సులు అయిపోయినాయి ఇప్పటికి. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సి జియోఫిజిక్స్, ఓకేనా. ఎంఎస్సి జియోఫిజిక్స్ రెగ్యులరు, జియోఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్సు, ఇదొకటి. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది రెగ్యులరు, ఇందులో మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్సు, ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్. నెక్స్ట్ చూసుకుంటే ఎంఎస్సి ఫిజిక్స్ మెటీరియల్ సైన్సు రెగ్యులరు, మళ్ళా మెటీరియల్ సైన్సు, సెల్ఫ్ ఫైనాన్సు. ఇన్ని గానం కోర్సెస్ మీకు ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీలోనే ఉన్నాయి. ఒక్క కోర్స్ కాకపోయినా ఇంకో కోర్సులన్నా సీట్ వస్తుంది. మీరు ఈ ఉన్న 7-8 కోర్సెస్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ఓన్లీ మెయిన్ క్యాంపస్లో, ఓకేనా. ఎంఎస్సి ఫిజిక్స్ రాసిన వాళ్ళకి బెనిఫిట్ ఇది. క్యాంపస్లో ఈజీగా సీట్ వస్తుంది. మీకు కొంచెం మంచి ర్యాంక్ తెచ్చుకుంటే సీట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ కోర్సెస్ కట్ ఆఫ్ అనేది చెప్తా ఈ వీడియోలోనే, ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ చూసుకుంటే నానో ఫిజిక్స్, మళ్ళీ ఎంఎస్సి నానో ఫిజిక్స్ రెగ్యులరు, నానో ఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్సు. మళ్ళీ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా కూడా ఉన్నాయి. ఎంఎస్సి ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, సాలిడ్ స్టేట్ రెగ్యులరు, ఎంఎస్సి ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ సెల్ఫ్ ఫైనాన్సు. సో అయిపోయింది ఫైనల్గా, ఓకేనా. ఇక నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. ఇన్ని గానం కోర్సెస్ మీకు ఉస్మానియాలో ఉన్నాయి. మీరు ఉస్మానియాలో ఇవన్నీ ప్రిఫరెన్స్లు పెట్టి తర్వాత నెక్స్ట్ ఉస్మానియా సబ్ క్యాంపస్ల తర్వాత కాకతీయ యూనివర్సిటీ, అమ్మాయిలు అయితే ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత కోటి ఉమెన్స్ ఉంటుంది కదా, అది పెట్టి కాకతీయ యూనివర్సిటీ అట్లా పెట్టుకోండి. సో మీకు కొంచెం స్కోర్ అనేది మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంది. కొంచెం ర్యాంక్ తక్కువ వచ్చినా కూడా మీకు మెయిన్ క్యాంపస్లలో ఎందుకు సీట్ వస్తాయంటే, మీకు మెయిన్ క్యాంపస్లలో ఇన్ని కోర్సులు ఉన్నాయి ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళకి. ఇవన్నీ కోర్సెస్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ ఎంఎస్సి అనేది ఉంది మీకు కోర్సు. ఈ రెగ్యులర్ సీట్స్ జస్ట్ 11 ఉన్నాయి. సో 100, 150, 200 ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఈ సీట్స్ అనేవి వచ్చినాయి. ఎంఎస్సి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ రెగ్యులర్ సీట్స్ ఇవి, ఓకేనా. సో కోర్సులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సీట్లు అనేది తక్కువనే ఉంటాయి. అందుకే అన్ని కలిపి పెట్టుకోవాలి వెబ్ ఆప్షన్స్. అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో జస్ట్ 4 సీట్స్ ఉన్నాయి. అది ఇది కలిపి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో. సో చూసుకోవచ్చు. అప్లైడ్ నార్మల్గా ఇది ఏంటంటే ఎంఎస్సి ఆస్ట్రానమీ, ఓకేనా. ఆస్ట్రానమీ కూడా ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళే చేసుకుంటారు. ఆస్ట్రానమీ అని ఉంటుంది. ఎంఎస్సి ఆస్ట్రానమీ వెబ్ ఆప్షన్స్లో పెట్టుకోవచ్చు. ఇందులో 20 సీట్స్ ఉన్నాయి. ఈ 20 సీట్స్లో కూడా మీకు చూసుకోవచ్చు. ఎన్సీసీ కోటాలో 1400 ఉన్నా వచ్చింది, ఓకే. 749, 500, 400, 300 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది. సో బెనిఫిట్ అన్నట్టు మీకు కొంచెం ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ రాసిన వాళ్ళు క్యాంపస్లో సీట్ కొట్టాలంటే సో ఇవన్నీ కోర్సులు పెట్టుకోండి. ఇది ఆస్ట్రానమీ రెగ్యులర్. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది ఎంఎస్సి ఆస్ట్రానమీ. ఇందులో 14 సీట్స్ ఉన్నాయి. సో ఈ 14 సీట్స్లో చూసుకోవచ్చు. 300, 500, 600 ర్యాంక్ ఉన్నా కూడా మనకు ఉస్మానియాలో సీట్ వచ్చింది మెయిన్ క్యాంపస్లో. ఇది ఎంఎస్సి ఆస్ట్రానమీ సెల్ఫ్ ఫైనాన్స్కి సంబంధించిన లిస్ట్. ఆస్ట్రోఫిజిక్స్, ఇది మొత్తం 11 సీట్స్ ఉన్నాయి. ఆస్ట్రోఫిజిక్స్ టాప్ 1 ర్యాంకు, 2 ర్యాంకు, 5 ర్యాంకు, టాప్ 16, టాప్ 23, 97, 98, 132, 257, 277, 354. సో డిపెండింగ్ ఆన్ ద కేటగిరీ మీరు చూసుకోవచ్చు ఎక్కడ అలాట్ అయింది అని. జస్ట్ 11 సీట్స్ ఉన్నాయి. ఇది ఆస్ట్రోఫిజిక్స్ రెగ్యులరు. సో సెల్ఫ్ ఫైనాన్స్లో అయితే 9 సీట్స్ ఉన్నాయి. ఎంఎస్సి ఆస్ట్రోఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్ 9 సీట్లే ఉన్నాయి. ఇందులో చూసుకోవచ్చు ఏ ర్యాంక్ కట్ అయిపోయింది అని. నెక్స్ట్ జియోఫిజిక్స్లో 29 సీట్స్ ఉన్నాయి. ఇందులో చూసుకోవచ్చు మీకు ఇక్కడ చూడండి, ఎన్ఐక్యూ కోటా, ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్ ఇవి కొంచెం హెల్ప్ అవుతాయి అన్నట్టు. అందుకే కొంచెం ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా సీట్ వస్తుంది, ఓకే. 29 సీట్స్ ఉన్నాయి ఇవి జియోఫిజిక్స్, ఓకే. ఇందులో జస్ట్ 100 లోపు, 200 లోపు ఉన్న ర్యాంక్, 300 లోపు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. 400, 600 కూడా వచ్చినాయి. సో డిపెండింగ్ ఆన్ ద కాంపిటీషన్ అన్నట్టు, అది రిజర్వేషన్ వైజ్ కాంపిటీషన్ అన్నట్టు. సో జియోఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో 6 సీట్సే ఉన్నాయి. చూసుకోవచ్చు 6 సీట్స్ ఎట్లా ఫిల్అప్ అయిపోయినాయని చూడండి ఒకసారి. సో మీ కేటగిరీ ఏమన్నా ఉంటే చూసుకోవచ్చు. అంటే మీకు అర్థమవుతుందా అసలు మీ కేటగిరీ అనేది
ఎక్కడ మ్యాచ్ అవుతుంది, అందులో ఏ ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీట్ వచ్చింది ఉస్మానియాలోని చూసుకోండి ఒకసారి, చెప్తున్నా కొద్ది. సో ఈ కోర్స్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కోర్స్ ఇది కూడా ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ తోటి ఫిల్అప్ అయిపోతుంది. సో జస్ట్ 19 సీట్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్, ఇది 7 సీట్లు. ఇది సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి, ఎంఎస్సి ఎలక్ట్రానిక్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. సో ఈ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ జస్ట్ 7 ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది కూడా వెబ్ ఆప్షన్స్ చేయండి, ఎందుకంటే 300, 400 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా రానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది మెటీరియల్ సైన్స్ది 11 సీట్స్ ఉన్నాయి. మెటీరియల్ సైన్స్లో టాప్ 100 లోపు ఉన్న వాళ్ళకి వచ్చింది మ్యాక్సిమం. సో జస్ట్ 11 సీట్స్ ఉన్నాయి మెటీరియల్ సైన్స్ రెగ్యులర్. 4 సీట్స్ మెటీరియల్ సైన్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్నాయి ఉస్మానియా క్యాంపస్లో, చూసుకోవచ్చు మనం. ఇది ఎంఎస్సి నానో ఫిజిక్స్ రెగ్యులర్లో 13 సీట్స్ ఉన్నాయి. 13 సీట్స్ ఉన్న వాళ్ళకి చూసుకోవచ్చు ఎంత ర్యాంక్ కలెక్ట్ అయిందండి. ఓకేనా, లాస్ట్లో 900 ర్యాంక్ ఉంటే ఎన్సీసీ వాళ్ళకి వచ్చింది చూడండి. సో స్పెషల్ కేటగిరీ అనేది హెల్ప్ అవుతుంది కొంచెం. ఎంఎస్సి నానో ఫిజిక్స్ సెల్ఫ్ ఫైనాన్స్లో 4 సీట్స్ ఉన్నాయి. ఆ 4 సీట్స్ అనేవి ఫిల్అప్ అయిపోయినాయి. ఇది ఎంఎస్సి ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ 16 సీట్స్ ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1000 ర్యాంక్ ఉన్న వచ్చింది సీటు. రిమైనింగ్ అయితే టాప్ 100 లోపే ఉన్నారు అందరూ, 30, 40, 20s. ఎంఎస్సి ఫిజిక్స్ సాలిడ్ స్టేట్ సెల్ఫ్ ఫైనాన్స్ అయితే 7 ఉన్నాయి. ఈ 7 సీట్స్ అనేవి చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఉస్మానియా సబ్ క్యాంపస్ సైఫాబాద్. ఓకేనా, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాదు. ఇందులో ఎంఎస్సి ఫిజిక్స్ కండెన్స్డ్ మ్యాటర్స్ అని ఉంది, రెగ్యులర్ ఒకటి, సెల్ఫ్ ఫైనాన్స్ ఒకటి. సో 2 సేమే. సో ఇది మాత్రమే ఉంది సైఫాబాద్లో, కండెన్స్డ్ మ్యాటర్స్, రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్. ఈ కోర్స్ ఒకటే ఉంది. సో దానికి సంబంధించిన రెగ్యులర్ ఎంత ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ ఎంత ఉంది అని చూద్దాం. సో సైఫాబాద్లో మొత్తం 17 సీట్స్ ఉన్నాయి. ఇందులో లాస్ట్ సీట్ ఎన్సీసీ 1200 ఫిల్అప్ అయిపోయింది. ఇక రిమైనింగ్ సీట్స్ 300, 400, 200స్లో ఉన్న వాళ్ళకి వచ్చింది. మళ్ళీ ఒకసారి చూడండి క్లారిటీగా, 17 సీట్స్. ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ఒక 10 సీట్స్ ఉన్నాయి. ఓకేనా, సేమ్ సైఫాబాద్ సైన్స్ కాలేజ్ మనకి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ ఇవి ఎంఎస్సి ఫిజిక్స్. ఓటీ ఉమెన్స్ వాళ్ళు చూసుకోండి, ఇది ఓన్లీ అమ్మాయిలకి 23 సీట్స్ ఉన్నాయి మీకు ఎంఎస్సి ఫిజిక్స్. ఈ 23 సీట్స్ అనేది 200, 300 ర్యాంక్స్లో ఫిల్అప్ అయిపోయింది మీకు కోటి ఉమెన్స్ ఎంఎస్సి ఫిజిక్స్ రెగ్యులర్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మీకు సంబంధించినవి. నెక్స్ట్ కోటి ఉమెన్స్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇవి కూడా ఒక 21 సీట్స్ ఉన్నాయి. 600, 700, 500 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా అలాట్ అయినాయి. నిజాం కాలేజ్లో చూసుకుంటే మనకి ఎంఎస్సి ఫిజిక్స్ బయోఫిజిక్స్ అని ఉంది, రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్, ఇది ఒక కోర్సు. నెక్స్ట్ ఎంఎస్సి ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రెగ్యులర్ సెల్ఫ్ ఫైనాన్స్. సో మొత్తం 2 కోర్సెస్ ఉన్నాయి. వీటి ర్యాంకులు కూడా చూద్దాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు నిజాం కాలేజ్లో ఇవి కోర్సెస్. సో బయోఫిజిక్స్ రెగ్యులర్ వచ్చేసి 13 సీట్స్ ఉన్నాయండి. 13 సీట్స్లో మనకి చూసుకోవచ్చు 400, 300లో ఉంటే అలాట్ అయిపోయింది. సో ఇందులో మీ కేటగిరీ ఏముంది అని చూసుకోండి. ఓకే, సో లాస్ట్ సీట్ చూడండి ఎన్సీసీ మనకి 1337 ర్యాంక్ కట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవాలి, ఇక్కడ ఉంది ఎన్సీసీ సీట్ అని. ఓకే, ఇది పేజ్ 2లో అలాట్ అయింది. ఇది బయోఫిజిక్స్ రెగ్యులర్ సీట్స్ జస్ట్ 13 సీట్సే ఉన్నాయి. ఇది నిజాం కాలేజ్ చూసుకోవచ్చు. సెల్ఫ్ ఫైనాన్స్లో జస్ట్ 6 సీట్స్ ఉన్నాయి ఎంఎస్సి మనకు బయోఫిజిక్స్కి సంబంధించింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నిజాం కాలేజ్లో 18 సీట్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు 400, 500, 600, 700 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా సీట్స్ వచ్చినాయి. సో మీ కేటగిరీ అనేది ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోండి. మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయి, 18 సీట్స్ ఉన్నాయి ఇవి. సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కోర్సు సెల్ఫ్ ఫైనాన్స్లో 8 సీట్సే ఉన్నాయి. ఈ 8 సీట్స్ అనేవి చూడండి ఏ ర్యాంక్కి మనకి ఏ కేటగిరీతో ఫిల్ అయింది అనేది. సో ఇది కాకతీయ యూనివర్సిటీ లిస్టు, 36 సీట్స్ ఉన్నాయి ఎంఎస్సి ఫిజిక్స్లో. 36 సీట్స్లో లాస్ట్ సీట్ ఎన్సీసీ కోట 1900. నెక్స్ట్ చూసుకుంటే బీసీబీ మేల్ 1100, బీసీఏ ఫీమేల్ 900, బీసీఏ మేల్ 800. సో ఇట్లా 700, 800, 600, 500, 400, 300 ర్యాంక్స్లలో ఉన్న వాళ్ళకి కాకతీయ యూనివర్సిటీలో సీట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీ కేటగిరీ ఏంది అనేది పాజ్ చేసుకొని చూడండి, అంటే మీ కేటగిరీకి కాకతీయ యూనివర్సిటీలో ఎంత సీట్ వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. మొత్తం 36 సీట్స్ ఉన్నాయి ఇవి రెగ్యులర్లో. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ చూసుకుంటే 15 సీట్స్ ఉన్నాయండి. ఈ 15 సీట్స్ కూడా చూసుకోవచ్చు. 600, 700, 800, 1000 పైన ఉన్న వాళ్ళకి కూడా సీట్ అనేది రావడం జరిగింది కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో. ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ అండి. సో చూడండి మొత్తం 20 సీట్స్ ఉన్నాయి మహాత్మా గాంధీ యూనివర్సిటీలో. 20 సీట్స్ ఉంటే మొత్తం 1000 నుంచి కిందికి అంటే 400, 500, 700, 800, 900 కూడా ఉంది.
1000 పైన వచ్చిన వాళ్ళకి 1100, 1200 ర్యాంక్ వచ్చి 1400 వచ్చిన వాళ్ళకి కూడా సీట్ అనేది రావడం జరిగింది. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 20 సీట్స్ ఇవి రెగ్యులర్ సీట్స్ ఇవి. ఇప్పటిదాకా చూసింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, ఇది ఇక్కడ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇదేంటి నాన్ కన్వెన్షనల్ ఎంఎస్సి ఫిజిక్స్ అని ఉంది, ఇది చూపిస్తా. సో ఇదేంటి మొత్తం 16 సీట్స్ ఉన్నాయి, ఇది నాన్ కన్వెన్షనల్ అని ఉంది. ఇందులో 1500, 1000 నుంచి 1500 ర్యాంకు, ఓకేనా. 1600, 1700 ర్యాంక్, 1800 కూడా వచ్చింది. సో ఇది. సో తెలంగాణ యూనివర్సిటీలో ఈ కోర్స్ మెయిన్ క్యాంపస్లో లేనట్టుంది, ఇది సబ్ క్యాంపస్ చూపిస్తుంది. ఓకే, సో ఇప్పటివరకు చెప్పిన ఉస్మానియా మెయిన్ క్యాంపస్లు, సబ్ క్యాంపస్లు, కాకతీయ యూనివర్సిటీలు కొంచెం చూసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకేనా. సో ఫస్ట్ అయితే అన్ని క్యాంపస్లు పెట్టుకోండి, లేదంటే మీకు మంచి ర్యాంక్ వస్తే మీకు అనుకున్న క్యాంపస్లు పెడితే సరిపోతుంది. ర్యాంక్ ఎక్కువ వస్తే అన్ని క్యాంపస్లు పెట్టండి, దాంతోపాటు కింద ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో కూడా పెట్టండి. ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు, బాగా వచ్చిన వాళ్ళు. లేదు నా ర్యాంక్ ఒక 1000-1500 లోపే ఉందంటే ఇప్పుడు నువ్వు మనం మాట్లాడుకున్న క్యాంపస్లు పెడితే మీకు సరిపోతుంది. క్లారిటీగా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కోర్స్ ఎక్కడెక్కడ ఉంది, ఏ యూనివర్సిటీలో ఉంది, ఏ కాలేజీలో ఉంది అని మొత్తం చూపిస్తుంది. ఆల్ ఓవర్ తెలంగాణ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఆ లిస్ట్ అంతా వస్తుంది. మీరు అందులో సెలెక్ట్ చేసుకొని మనకి ప్రిఫరెన్సెస్ ఇచ్చి సబ్మిట్ చేయాలి, ఓకేనా. సో మేబీ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్.